సజీవాహిని వారు నిర్వహిస్తున్న కాన్కరర్స్ నో మోర్ చైన్స్ అనే యొక్క యూత్ మీటింగ్కి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించటకు మనందరం ఇక్కడ చేరి ఉంటుండగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి నాతో పాటు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగలనైనా నమ్ముకున్న ప్రియ పరలోక తండ్రి యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి నీ బంగారు పాదం కింద నీ మిక్కిలి రెక్కల క్రింద సజీలకులో ఉంచి క్షేమం దయచేసినందులకు మీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అవునైనా యేసయ్య, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో యవనష్టమైన మేమందరం చేరినైనా నీ యొక్క నామాన్ని మహింపరుస్తూ గణపరుస్తూ నీ యొక్క వాక్యాన్ని మేము వినుటకు సిద్ధపడి ఉంటుండగా మా హృదయ అంతరంగాలను మీరే పరిశీలించి వాటన్నిటిని మేము సిద్ధపరచుకొని ఆ రీతిగా నీ యొక్క వాక్యాన్ని మేము విని విడిచిపెట్టు వారంగా కాకుండానైనా దాన్ని మా యొక్క జీవితాలకు అన్వయించుకొని ఆ రీతిగా మా జీవితాలను మేము సరిదిద్దుకొని సరిచూసుకొని ముందుకు నడిచే వారంగా ఉండే భాగ్యం దయచేయమని వాక్యాన్ని చెప్పబో నీ బిడ్డని చేతులకు అప్పచెప్తుండగానైనా యేసయ్య, ఇదిగోనైనా ఆ బిడ్డని నీ నోటి ఊరుగా వాడుకోనండి. ఆ రీతిగానైనా యేసయ్య, నీ ఆత్మీయమైన జ్ఞానంతో ఆ బిడ్డని మీరు నింపి పంపమని, విను ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని, యూట్యూబ్ లైవ్ ద్వారా ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రతి బిడ్డను మీరు దీవించి సందర్శించి ఆశీర్వదించి తద్వారానైనా సమస్త మహిమ గంతా ప్రభావాలు మీరే ఆరోపించుకొని ప్రార్థిస్తూ అయ్యా యొక్క కార్యక్రమం అంతా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఇదిగోనైనా మీరే ఆద్యంతం అధ్యక్ష వహించి నడిపించమని ప్రార్థిస్తూ మీ యొక్క తోడ్పాటు మీ యొక్క నడిపింపు మీ యొక్క ప్రెజెన్స్ మా అందరికీ ఉండులాగిన సహాయం దయచేయమని వేడుకుంటూ నైనా మీ యొక్క దాసుడిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాయినా యేసు నామములో వేడుకొని ప్రార్థించి పొందినామని నమ్ముతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనతో పాటు వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో పాస్టర్ జాషువా పవన్ గారు ఉన్నారు. మనతో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. బిల్డింగ్ గాడ్లీ కాన్ఫిడెన్స్ అనే ఒక థీమ్ ద్వారా అన్న మనతో మాట్లాడినట్టుండగా మనందరం ఆ యొక్క వాక్యం ద్వారా దేవుని దీవెనలు పొందుదాం. ఓవర్ టు యు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంకు మహిమ కలుగును గాక. సో ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని మాటలు పంచుకోవడానికి ఇటు అవకాశాన్ని నాకు దయచేసినందుకు సజీవాహిని టీం వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోనికి ముందుకు వెళ్దాం. మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించు మా పరమ తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు వందనాలయ్యా. ఈ రాత్రి కాలం నీ పాద సన్నిధికి వచ్చి కనిపెడుతుండగా పరిశుద్ధాత్మదేవుడా నీ నడిపింపును మాకు దయచేయండి. నీ వాక్యపు వెలుగులో నా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి, మమ్మల్ని మేము కట్టుకోవటానికి, బలపరుచుకోవటానికి కావలసిన సహాయమును ఏర్పాట్లను నీ మాటల ద్వారా మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బిల్డింగ్ గాడ్లీ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ అనే మాట మనందరికీ బాగా పరిచయం. ఎందుకంటే అది చదువులోనే కానీ, నీ జాబ్లోనే కానీ, ఫ్యామిలీలోనే కానీ, సో అన్ని ఏరియాస్లో కూడా కాన్ఫిడెంట్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడైతే ఒక వ్యక్తి కాన్ఫిడెంట్గా కనబడతాడో తన పనిలోనే కానీ వేరే ఏ ఏరియాలో అయినా సరే, మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ కాన్ఫిడెన్స్లో పవర్ అనేది కనబడుతూ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్లో ఫెయిత్ అనేది కనబడుతూ ఉంటుంది. సో ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ గురించి మనము వాక్య భాగంలో నుంచి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మరి ఈ కాన్ఫిడెన్స్ అనేది మనము ఎన్ని భాగాలుగా చూడొచ్చండి అంటే సింపుల్గా ఒక 3 భాగాలుగా అయితే చూడొచ్చు. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన సొంత బలం మీద, మన సొంత జ్ఞానం మీద లేదా శరీరం మీద ఆధారపడే కాన్ఫిడెన్స్. సో ఇది కొంత మటుకు మాత్రమే ప్రయోజనకరం. రెండవది వచ్చేసరికి ఒక సిస్టమ్ మీద కలిగి ఉండే కాన్ఫిడెన్స్. సిస్టమ్ అంటే అది అనేకమైనవి రావచ్చు. అది గవర్నమెంట్స్ కావచ్చు, లేకపోతే ఒక ప్రోగ్రామ్ అవ్వచ్చు, అది ఏదైనా సరే ఒక సిస్టమ్ మీద, అంటే ఈ సిస్టమ్ ఫెయిల్ అవ్వటానికి ఛాన్స్ లేదు,
ఇది తప్పకుండా నా జీవితంలో నెరవేరుతుంది, నాకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది అని కాన్ఫిడెన్స్గా ఉంటారు. మంచిదే. బట్ అది ఎంతవరకు అది నిన్ను నిలబెట్టగలుగుతుంది, ఎంతవరకు నిన్ను అది పోషించగలుగుతుంది, ఎంతవరకు నిన్ను తీసుకొని వెళ్ళగలుగుతుంది? మూడవది గాడ్లీ కాన్ఫిడెన్స్, దైవికమైనటువంటి కాన్ఫిడెన్స్. ఇది అంటే ఈ కాన్ఫిడెన్స్ ఏంటంటే, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నా దేవుడు నన్ను విడవలేదు, ఎడబాయలేదు. ఇది శాశ్వతమైనది, ఇది ఇటర్నల్, ఇది ఆగిపోయేది కాదు. ఇది మన బ్రతుకు దినములన్నీ కూడా మనతో వచ్చేది. సో ఈ ధైర్యం మనందరికీ కూడా అవసరం. ఈ ధైర్యంలో మనమందరం కూడా నిలకడగా ఉండాలి అనేదే దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉన్నది. సో బైబిల్ గ్రంథంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి, అంటే సొంత బలం మీద ఆధారపడి, ఒకవేళ ఉదాహరణకి నేను రాజుగా ఉన్నాను, నా దగ్గర సైన్యం ఉన్నది, నా దగ్గర కావలసినంత డబ్బు ఉన్నది, నాకు కావలసినంత సపోర్ట్ ఉన్నది, సైన్యం ఉన్నది, ఇలాంటి వారు కూడా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు, భయంకరంగా ఫెయిల్ అయిపోయారు. దేవుడు వారిని నిలబెట్టలేదు. కారణం ఏంటంటే వారు వారి దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ మీద, వారి దగ్గర ఉన్నటువంటి సొంత బలం మీద వారు ఆధారపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో రెండవది వచ్చేసరికి సిస్టమ్ అని మాట్లాడుకున్నాం. అంటే ఈ యొక్క లోకం మీద ఆధారపడటమే కానీ, లేకపోతే స్నేహితుల మీద ఆధారపడటమే కానీ, డబ్బు మీద ఆధారపడటమే కానీ, ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ రాంగ్ అని నేను చెప్పట్లేదు, ఇవన్నీ మంచివే. మనకి మన డైలీ లైఫ్కి, మన జీవనానికి ఇవన్నీ ఎంతగానో అవసరమే. కానీ అదే ఆధారము కాదు. దీని తర్వాత దీన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవుణ్ణి మనం చూసే వారంగా ఉండాలి. సో ఈ సిస్టమ్ని నమ్ముకొని కూడా ఫెయిల్ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అంటే ఇది అసలు ఫెయిల్ అవ్వటానికి అవకాశమే లేదు, ఇది ఎలాగైనా సరే నన్ను సక్సెస్లోనికి తీసుకొని వెళుతుంది అనే భావం, అనే నమ్మకం, ఒక దృఢమైన సంకల్పం కలిగిన వారు కూడా ఫెయిల్ అయినట్లు మనకి చరిత్రలో మనకి తెలుసు. సో మూడవది మనం మాట్లాడుకున్నట్లు గాడ్లీ కాన్ఫిడెన్స్. దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు మనకి కలిగేటటువంటి ధైర్యం, దేవుడి గురించిన ఒక ప్రత్యక్షత నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు కలిగే ధైర్యం, దేవుని వాగ్దానమును నువ్వు పట్టుకున్నప్పుడు నీకు కలిగే ధైర్యం, దేవుడితో నువ్వు కలిగి ఉండే సహవాసమును బట్టి నీకు కలిగి ఉండే ధైర్యం. హల్లెలూయా. ఆ ధైర్యంలో అభిషేకం కనబడుతుంది, ఆ ధైర్యంలో విశ్వాసం కనబడుతుంది, ఆ ధైర్యంలో పవర్ కనబడుతుంది. ఆమేన్. సో ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతావో ఇవన్నీ నీకు కనబడతా ఉంటాయి. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు రాజుని గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడి ఉన్నాడు. మనకు తెలుసు, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో గొలియాతు మరి దావీదుకు మధ్య జరిగినటువంటి ఆ బ్యాటిల్, ఆ యొక్క కాంటెక్స్ట్ మనందరికీ పరిచయం. అయితే అటు గొలియాతు చూస్తే అతడు దేని మీద కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాడు? అతడు ఆకారం, అతడి దగ్గర ఉన్న ఆయుధాలు, తన దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్, రైట్, తన దగ్గర ఉన్న మజిల్స్. సో వీటన్నిటిని బట్టి ఆయన ఎంతో గర్వపడి నన్ను ధైర్యంగా మరి అక్కడికి వచ్చి ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి మీదకి ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. మరి ఇటు చూస్తే ఇజ్రాయెల్ ప్రజల వారికి ఎవరు కూడా ధైర్యంగా అక్కడ నిలబడి గొలియాతును ఎదుర్కొంటున్నట్లు మనకు అక్కడ లేరు. అందరూ కూడా మరి భయపడినటువంటి వారుగా ఉన్నారు. చివరికి సౌలు రాజు కూడా. మరి ఎందుకు వారు భయపడిన వారుగా ఉన్నారు? ఎందుకు వారు ఎదుర్కోలేకపోతా ఉన్నారు?
ఎందుకు పోరాడలేకపోతా ఉన్నారు? వారు మేబీ వారి యొక్క సొంత బలం చూసుకొని, ఆ బలాన్ని మనం ఎక్కడ జయించగలుగుతాం, అతని దృష్టిలో మనము మిడతల వలె ఉన్నాం, అవునా, మనల్ని నలిపేస్తాడు, మనల్ని చంపేస్తాడని ఎన్నో ఆలోచనలు, భయాలు, పిరికితనము ఇవన్నీ వారు కలగటాన్ని బట్టి ఏ ఒక్కరు కూడా ముందుకు అడుగు వేయలేకపోతా ఉన్నారు. ధైర్యం లేదు వారిలో. భయము వారిని రూల్ చేస్తా ఉన్నది, సందేహము వారిని రూల్ చేస్తా ఉంది. కానీ దావీదు చూడండి, ఆకారానికి చిన్నవాడుగా ఉన్నాడు, యవనుడుగా ఉన్నాడు, కానీ ఒక విషయములో ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవాను ఎదురించుటకు ఈ సున్నతి లేని, ఈ నిబంధన లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? దేవుడి పట్ల దావీదు కలిగినటువంటి కాన్ఫిడెన్స్ చూడండి. ఆ బ్యాటిల్ ఫీల్డ్లో నిలవగలిగాడు, ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళగలిగాడు, గొలియాతుని ఎదుర్కోగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎలా వచ్చింది దావీదుకి ఆ యొక్క ధైర్యం? ఎలా వచ్చిందని అంటే, దేవుడితో కలిగి ఉండే ఆ అద్భుతమైన సహవాసం. నువ్వు ఎప్పుడైతే దేవుడితో సమయము గడుపుతూ ఉంటావో, సహవాసంలో నువ్వు బలపడతా ఉంటావో, ఆటోమేటిక్గా నీలో ఈ కాన్ఫిడెన్స్ అనేది, గాడ్లీ కాన్ఫిడెన్స్ అనేది నీలో బిల్డ్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి ఈ దావీదు గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకి కీర్తనలు 27వ కీర్తనకు వస్తే, 27వ కీర్తనకు వస్తే మనము మొదటి వచనం నుంచి చూద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును. చూడండి, దేవుడు నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు, కాబట్టి నేను ఎవరికి భయపడదును? క్వశ్చన్ మార్క్. ఈరోజు అదే దేవుడు నీకు కూడా ఉన్నాడు, నీకు వెలుగు, నీకు రక్షణ అయి ఉన్నాడు. వెలుగు అంటే ఆ వెలుగులో జీవం ఉన్నది, అది ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగు ఈ లోకానికి దిగి వచ్చి నిజమైన వెలుగుగా ఉండి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది. ఈరోజు దేవుడు నీకు వెలుగు ఇవ్వటం మాత్రమే కాదు, దేవుడు ఈరోజు నిన్ను వెలుగుగా ఉంచుతా ఉన్నాడు, ఆయన రక్షణ నీకు దయచేస్తా ఉన్నాడు. సో ఈ యొక్క రెవల్యూషన్లో దావీదు ఈ కీర్తన కడుతూ ఆయన అంటున్న మాట, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును. ద లార్డ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్, ఆఫ్ హూమ్ షాల్ ఐ బీ ఎఫ్రైడ్. స్ట్రెంగ్త్ తెలుగులో ప్రాణదుర్గము అని రాయబడింది. నా లైఫ్కి స్ట్రెంగ్త్ ఆయనే, ఆయనే నా బలము అయి ఉన్నాడు, కాబట్టి నేను ఎవరికి వెరుతును. చూడండి, ఇది ఏదో ఆయన ఫీలింగ్స్తో చెప్తున్న మాటలు కాదు, ఇవి ఫెయిత్తో చెప్తున్నటువంటి మాటలుగా ఉన్నాయి, ఒక తీర్మానముతో చెప్తున్నటువంటి మాటలుగా ఉన్నాయి. ఇది దావీదు యొక్క తీర్మానముగా ఉన్నది. ఏ పరిస్థితిని బట్టి కూడా అతను భయపడట్లేదు. ఆయన పరిస్థితి ఎలా ఉందో కూడా కింద కొన్ని మాటలు మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. 2వ వచనంలో చూస్తే, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రుడు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేటుకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. నా శరీర మాంసమును తింటకు దుష్టులు నా మీదికి వచ్చిన, నా మీదికి దండులాగా నా శత్రువులు దిగినా నేనైతే భయపడదు, నా శత్రువులే తొట్టిల్లుతారు. ఇంకో మాట అంటూ ఉన్నాడు చూడండి, యుద్ధము రేగిన దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఇన్ దిస్ విల్ ఐ బీ కాన్ఫిడెంట్. నేను ధైర్యము విడవను అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మన తీర్మానంగా ఉండాలి.
ఎప్పుడు ఇలాంటి బలమైన తీర్మానాలు మనం తీసుకోగలుగుతాం? ఆయన పరిస్థితి ఎలా ఉందో కూడా మనకి ఇక్కడ రాయబడింది. శత్రువులు ఎవ్వరు లేరండి, అందుకని అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడా? లేదు. తన శరీర మాంసమును తినుటకు దుష్టులు వస్తా ఉన్నారంట, దండుగా దిగుతా ఉన్నారంట, తన ప్రాణాన్ని తీయటానికి పన్నాగాలు పన్నుతా ఉన్నారు. కానీ ఆ శత్రువే తొట్టిల్లుతాడే గాని నేను మాత్రం భయపడను, నేను మాత్రం ఈ ధైర్యమును విడిచిపెట్టను. ఏంటి ఆయన ధైర్యం అంటే, నా దేవుడే నా ప్రాణదుర్గము, ఆయన నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు. కాబట్టి నేను ఏమాత్రము కూడా ధైర్యము విడిచిపెట్టను అంటూ ఉన్నాడు. ఇది గాడ్లీ కాన్ఫిడెన్స్. హల్లెలూయా. సో దావీదు అక్కడ తన దగ్గర ఉన్నటువంటి వీరులను బట్టి ఈ మాటలు మాట్లాడట్లేదు. దావీదు తన సింహాసనాన్ని బట్టి ఈ మాటలు మాట్లాడటం లేదు. దావీదు యొక్క యుద్ధ నైపుణ్యమును బట్టి ఈ మాటలు మాట్లాడటం లేదు. అంటే ఇక్కడ ఏది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇక్కడ పనికి రావట్లేదు. ఒక సిస్టమ్ మీద ఉండేటువంటి కాన్ఫిడెన్స్ కాదు ఇది. ఇది ఒక గాడ్లీ కాన్ఫిడెన్స్. ఈరోజు నువ్వు విశ్వాస వీరుడుగా నీవు ఎదగాలి అంటే నీకు కావాల్సింది గాడ్లీ కాన్ఫిడెన్స్. దేవుని వాక్యం యొక్క లోతులో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీలో ఈ గాడ్లీ కాన్ఫిడెన్స్ అనేది నీకు అగపడుతూ ఉంటుంది. ఆమేన్. సో మనకి ఈ యొక్క 27వ కీర్తన ఈ యొక్క మాటలు మనకి అగపడుతూ ఉన్నాయి. 5వ వచనం, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. ఆమేన్. సో ఆయన యొక్క ధైర్యములో విశ్వాసం కనబడతా ఉంది, నమ్మకం కనబడతా ఉంది దేవుని పట్ల. సో ఆ ఆపత్కాలం యొక్క సమయంలో దేవుడు చెంతకు పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు. దేవుడి సన్నిధికి వచ్చి ఆనందపడతా ఉన్నాడు, బలులు అర్పిస్తా ఉన్నాడు. అందుకేనండి దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే దేవుని పిల్లలుగా ఉండుటకు దేవుడు మనకి అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏలయనగా మరలా మనము భయపడకుండా ఉండుటకు దేవుడు మనకి దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, కానీ దత్తపుత్రాత్మను ఇచ్చాడు ప్రభు మనకి. సో నీ పరిస్థితిని బట్టి, నీ శత్రువులను బట్టి, నీ చుట్టూ రేగుతున్నటువంటి తుఫాన్లు బట్టి నీవు ధైర్యం చెడి కూలిపోయేవాడుగా ఉండకూడదు. కరెక్టే, నువ్వు ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఉంచావో వారు అక్కడికి రావట్లేదేమో, కానీ ఈ దేవుడు నీకు తప్పకుండా సహాయం చేయగలుగుతాడు. నీ విశ్వాసం ఆయన మీద నువ్వు పెట్టుకోవాలి, ఆయన మీద నువ్వు కట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద కట్టబడతావో, ఏ తుఫాన్ అన్న రాని, ఏ యుద్ధం అన్న రాని, ఏ శత్రువు అన్న రాని, ఏ శోధనన్నా నిన్ను ఇబ్బంది పెట్టని నీవు మాత్రము కదల్చబడకుండా ఉండగలుగుతావు. ధైర్యం, స్ట్రాంగ్గా ఉండగలుగుతావు, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం. ఆమేన్. ఈ 27లో మనకి చివరికి వచ్చేసరికి కూడా ఈ మాట మనకి చక్కగా మనకి అగపడతా ఉంటుంది. 14వ వచనం, 27 కీర్తన 27వ కీర్తన 14, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. సో కీర్తనలు ఎలా ఉంటుందంటే, మొదటిగా కీర్తనకారుడు తన అనుభవము అంతా కూడా రాస్తూ చివరికి వచ్చేసరికి పబ్లిక్ కూడా ఆ మెసేజ్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి నీవు కూడా ధైర్యం తెచ్చుకో, నువ్వు ఆయన మీద కనిపెట్టుకొని ఉండు, ఆయన మీద ఆధారపడు. ఇలా మనకి చాలా కీర్తనలాగా పడతా ఉంటాయి. సో చివరికి వచ్చేసరికి కూడా తన అనుభవములో నుంచి కీర్తనకారుడైన దావీదు చెప్తున్నటువంటి మాట ఎలా ఉందని అంటే, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, భయపడకు. నువ్వు ధైర్యము చెడి కూలిపోయేవాడిగా ఉండకూడదు.
నువ్వు కృంగిపోయేవాడిగా ఉండకూడదు, పిరికివాడిగా నువ్వు ఉండకూడదు. ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. దేవుడి మీద ఆధారపడు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు అని కీర్తనకారుడు ఈ సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. సో ఈ రాత్రి కాలము కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో అయితే నీవు నాకు ఇక కాన్ఫిడెన్స్ లేదు, నేను ఇక్కడ హోప్ వదిలేస్తా ఉన్నాను, విడిచిపెట్టేస్తున్నాను, నా వల్ల కాలేకపోతుంది అని అనుకుంటున్నావేమో, ఇదిగో దేవుడి మీద కనిపెట్టు, దేవుడికి అప్పగించు, ఆయన మీద కట్టుకోవటానికి ప్రయత్నం చేయి. వేరు తన్ని లోతుగా లోతుగా నీవు పారటానికి మరి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో, నువ్వు ఆశపడతావో, నీలో తెలియనటువంటి ఒక ధైర్యం అనేది నీలో కలుగుతుంది. ఒకటి, నీ దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నీ దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఎక్కడైతే నీకు సిగ్గు అవమానము కలుగుతా ఉన్నదో దేవుడు నిన్ను అక్కడ నీకు ఘనమైన సాక్ష్యమును నీకు ఇవ్వటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నీకు కలుగుతున్నటువంటి ఈ యొక్క శ్రమ, నీకు కలుగుతున్నటువంటి ఈ యొక్క పోరాట విషయంలో ధైర్యం తెచ్చుకొని ధైర్యముగా నిలబడు, ధైర్యముగా ఎదుర్కో. నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడిగా ఉన్నాడు. ఆయన నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. ఎప్పుడు కలుగుతుందండి నీకు ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కలుగుతుందంటే, వాక్యములో నీకు లోతైన అవగాహన ఎప్పుడైతే నీకు ఉంటుందో నీలో ఈ కాన్ఫిడెన్స్ అనేది కలుగుతూ ఉంటుంది. ఆమేన్. రెండవదిగా మొదటిదేమో దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క వాక్య విషయంలో నువ్వు లోతైన అనుభవం ఎప్పుడైతే ఉంటుందో నీకు అద్భుతమైన కాన్ఫిడెన్స్ అనేది నీకు కలుగుతుంది. రెండవదిగా ఆయన సిలువలో ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని నువ్వు ఎప్పుడైతే ఖచ్చితత్వముతో నువ్వు నమ్ముతావో అప్పుడు నీలో ఈ ధైర్యం అనేది కలుగుతుంది. ఆమేన్. హిస్ ఫినిష్డ్ వర్క్ మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది కలుగుతుంది. మూడవదిగా, దేవుడు నిన్ను ఎందుకొరకైతే పిలిచి ఉన్నాడో, యువర్ కాలింగ్, ఏ ఉద్దేశము కొరకైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడో, నీ ఆ పిలుపు మీద, ఆ ఏర్పాటు మీద నీకెప్పుడైతే ఒక అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీలో ఈ కాన్ఫిడెన్స్ అనేది దృఢముగా బలముగా ఉండగలుగుతుంది. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి, గాడ్స్ ప్రామిస్ అండ్ హిస్ ఫినిష్డ్ వర్క్, అండ్ మూడవది వచ్చేసి నీ యొక్క పిలుపు, నీ యొక్క ఏర్పాటు. వీటి మీద ఎప్పుడైతే నీకు లోతైన అవగాహన ఎప్పుడైతే ఉంటుందో నీవు ధైర్యముగా నిలబడగలుగుతావు. ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. మరొక మంచి ఉదాహరణ చూసి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేస్సునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. చూడండి, ఇంగ్లీష్లో ఎలా రాయబడిందంటే, అండ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. అండ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడుతూ క్రీస్తు యేస్సునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించువారము అని అపోస్తలుడైన పౌలు చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాడు. శరీరాన్ని ఎందుకు ఈ యొక్క మాటని అపోస్తలుడైన పౌలు అన్నాడండి అంటే, చూడండి 4వ వచనం. కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చు. ఆయన తన శరీరం మీద కావలసినంత కాన్ఫిడెన్స్ కలిగి ఉండొచ్చట. ఎందుకండి అంటే ఆయన 8వ దినమునందే సున్నతి పొందిన వాడుగా ఉన్నాడు.
ఇజ్రాయెల్ వంశపు వాడైన బెన్యామీను గోత్రంలో పుట్టిన హెబ్రిల సంతతి వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో పరిసేయుడుగా ఉన్నాడు. ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడై ఉన్నాడు. ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడనై ఉన్నాడు. ఇన్ని ఉన్నాయి ఆయనకి క్వాలిటీస్. వీటన్నిటిని బట్టి ఆయన ఎంతగానో గర్వించి ఎంతగానో కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు. కానీ ఇది ఏది కూడా నన్ను నిలబెట్టలేదు అంటా ఉన్నాడు. అయినను ఏవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అంటా ఉన్నాడు. ఏదైతే నేను మొదటగా లాభము అనుకున్నానో ఇప్పుడు క్రీస్తు విషయమై అవన్నీ నష్టముగా నేను ఎంచుకుంటున్నాను. చూడండి, ఆయన చెయ్యాలి, ఆయన ఉండాలి, ఉన్నాడు, పరిసేయుడుగా ఉన్నాడు. చిన్నతనం నుంచి టోరాని బాగా ధ్యానించిన వాడుగా ఉన్నాడు. 8వ దినమున సున్నతిని ఆచరించిన వాడుగా ఉన్నాడు. పలు భాషలు మాట్లాడేవాడు, వీరుడు, జ్ఞాని. ఆయన గురించి చెప్పాలన్నా, ఆయన అతిశయపడాలన్నా ఎన్నో ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా క్రీస్తు విషయమే అతడు నష్టముగా ఎంచుకుంటూ ఉన్నాడు అంట. అది ఏది కూడా మనల్ని ఇటర్నిటీలోనికి నడిపించదు. దేవుని దగ్గరికి అది ఏది కూడా నడిపించదు. ఒక గట్టి పోరాటం వచ్చినప్పుడు అది ఏది కూడా నిలబడదు. అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి ఒకప్పుడు. కానీ ఆ పోరాటంలో, ఆ శ్రమలో, ఆ వాతావరణంలో నీతో పాటు నిలబడేది ప్రభు మాత్రమే. హల్లెలూయా. నిశ్చయముగా నా ప్రభువుని యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయనకి రకరకాల ఐడెంటిటీస్ ఉన్నాయండి. ఇటు హెబ్రియుడిగా పిలువబడతా ఉన్నాడు, అటు రోమిడిగా పిలువబడతా ఉన్నాడు. డిఫరెంట్ ఐడెంటిటీస్ ఉన్నాయి. బట్ ఇది ఏది కూడా క్రీస్తుని దగ్గరికి నన్ను ఇది ఏది కూడా తీసుకొని రావట్లేదు. ఇవన్నీ కూడా నష్టముగా ఆయన ఎంచుకుంటా ఉన్నాడు అంట. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటూ ఉన్నాడు. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇవన్నీ కూడా చెప్తూ చివరికి 10వ వచనంలో వచ్చేసరికి, ఏ విధము చేతనను మృతులలో నుండి నాకు పునరుద్ధానమును కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ మనకి పదే పదే అగ్గపడే మాటలు ఎరుగు నిమిత్తము. ఇంకా ఆయన తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. సో మరి ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత ఎలా కలుగుతుందండి అంటే, ఈ శరీరం మీద మనము ఆస్పాదముగా చేసుకొని అతిశయపడితే కలిగేది కాదు. ఎప్పుడైతే మనము క్రీస్తు విషయమై మనము ఆ సహవాసాన్ని కోరి మనం ఎప్పుడైతే ముందుకు వెళతామో, దేవుడి వాగ్దానాల విషయము, దేవుడు ఆయన చేసినటువంటి శిలువ బలియాగ విషయమై, ఆయన నీకు ఇచ్చినటువంటి పిలుపు విషయమై ఒక 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 బలమైనటువంటి అవగాహనను కలిగి ఉండి నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో, దేవుడు ఇంకా 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 నీవు ఎరుగు నిమిత్తము ఒక బలమైన ప్రత్యక్షతలను దేవుడు నీకు దయచేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి సహోదరుడ సహోదరి, చూడండి, అపోస్తలుడైన పౌలు మరి తన శరీరమును ఏమాత్రము కూడా ఆస్పదముగా చేసుకొనక, శరీరము అంటే అక్కడ హ్యూమన్ ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే రిలీజియస్ పరంగా అచీవ్మెంట్స్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా అతడు క్రీస్తు విషయమే నష్టముగా ఎంచుకుంటా ఉన్నాడు, పెంటతో సమానముగా చూస్తూ ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ అంతా కూడా క్రీస్తు మీద అతడు నిలుపుతా ఉన్నాడు. దేవుడి పట్ల, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి, ఆయన సిలువలో చేసిన బలియాగమును బట్టి, వీటి మీద అతడు తన ఫోకస్ నిలుపుతున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మరి నీ ధైర్యము ఎక్కడ నువ్వు నిలుపుతా ఉన్నావు? మనకి కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే, బట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలామంది రాంగ్ వాటి మీద కాన్ఫిడెన్స్ నిలుపుతూ దాని విషయమై ఫెయిల్యూర్ని చూస్తూ ఉంటారు. కానీ మనం మాత్రం ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి, ఇదిగో నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. వాక్యం మీద
నీ కాన్ఫిడెన్స్ని నిలుపు. నీ పిలుపు, నీ ఏర్పాటు విషయమై నీవు కాన్ఫిడెన్స్ కలిగి ఉండు. క్రీస్తు శిలువలో చేసినటువంటి ఆ యొక్క బలియాగమ విషయమై నీవు కాన్ఫిడెన్స్ కలిగి ఉండు. ఆమేన్. అప్పుడు యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. నీ జీవితం మునుపటి వలె ఉండదు. నీలో ఆ పవర్ని చూడగలుగుతావు. నువ్వు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవారు కూడా చూడగలుగుతారు. ఆ అభిషేకమును చూడగలుగుతారు. ఆ యొక్క విశ్వాసమును చూడగలుగుతారు. సో ఇట్టి ధైర్యముతో మనమందరము నిలబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీవు ఈరోజు పిరికివానిగా ఉండొద్దు, భయపడేవాడిగా ఉండకూడదు, కృంగిపోయేవాడిగా ఉండొద్దు. అది ఏది ఏమైనా సరే, ఏ వాతావరణమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఏ కష్టమైనా సరే, ఏ శోధనైనా సరే, ఏ నడి సముద్రమైనా సరే, అగ్ని వంటి సమస్య అయినా సరే, నా దేవుడు రక్షించగలడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు నా పక్షముగా యుద్ధము చేయగలుగుతాడు, నా దేవుడు నా తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు అనే ధైర్యముతో నువ్వు ఉంటున్నట్లయితే దేవుడు నీకు గొప్ప సాక్ష్యమునివ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో ఈ రాత్రి కాలం నిన్ను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. నీ కాన్ఫిడెన్స్ని ఓన్లీ థింగ్స్ వైపు కాక, శరీరపరమైన వాటి మీద కాక, క్షయమైపోయే వాటి మీద కాక, అక్షయమైనటువంటి దేవుని వాక్యం మీద కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, నీ ఘనమైన నామానికే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రాత్రి కాలం నా తండ్రి దైవికమైనటువంటి కాన్ఫిడెన్స్ గురించి మా అందరితో కూడా నువ్వు మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నా. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి సహోదరిని వారి కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయ అంతరంగం మెరిగిన దేవుడు అయ్యా. దేని విషయమైతే బిడ్డలు నా తండ్రి భయపడుతూ కృంగిపోతూ, ఇదిగో ధైర్యము చెడి కూలిపోతూ, నిరీక్షణ కోల్పోయిన వారుగా ఎవరైతే ఉన్నారో నా తండ్రి వారందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాం. తిరిగి నా తండ్రి బిడ్డల్ని నిలబెట్టండి, నీ వాక్యం మీద నిలబెట్టండి, నీ వాగ్దానాల మీద నిలబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాం. బిడ్డలకు కావాల్సిన అభిషేకం, ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, ఎక్కడైతే బిడ్డలు సిగ్గునుంది అవమానపడిన వారుగా ఉన్నారో అక్కడే బిడ్డల్ని ఘనముగా గొప్ప సాక్ష్యముతో నిలబెడుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకా ఏ విషయంలో అయితే బిడ్డలు ఇదిగో నా తండ్రి ప్రార్థన మనవులు కలిగి ఉన్నారో ఆ విషయంలో అద్భుతమైనటువంటి సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దావీదు ఏ విధంగా అయితే ధైర్యము కలిగి ఉన్నాడో అట్టి ధైర్యము బిడ్డలందరికీ నువ్వు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ఇటు అపోస్తులుడైన పౌలు విషయంలో కూడా నా తండ్రి మాతో మాట్లాడి ఉన్నావు. ఇదిగో నా తండ్రి, ఈ బిడ్డలు కూడా నా ప్రభువా నిన్ను బట్టి ధైర్యము కలిగినటువంటి వారుగా, ధైర్యమును విడిచిపెట్టకుండా వారు ముందుకు వెళ్ళే ఆ యొక్క కృపని, ఆ నడిపింపును ప్రతి ఒక్కరికి నువ్వు అనుగ్రహిస్తున్నందుకు వేవేల వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు, మా రక్షకుడనేసి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చక్కటి వాక్యం ద్వారా దేవుని నామాన్ని గణపరిచారు. అదే రీతిగా మా అందరికీ అది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. మరి ప్రతి ఒక్క యవన బిడ్డ తమ తమ జీవితాల్లో ఎటువంటి కాన్ఫిడెన్స్ని వాళ్ళు కలిగి ఉండాలి. ఆ రీతిగా దేవుడి ద్వారా వచ్చే ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటుండగా ఆ రీతిగా మన జీవితాలను మనం సరిదిద్దుకొని ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి మనందరం కలిసి ఈ రీతిగా యూత్ కాన్ఫరెన్స్లో కలుసు పర్యంతరం దేవుడి కృప మనందరికి తోడే ఉంటుంది కాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.